ప్రతి నెల 1వ తేదీకి అవతాతలకి వాలంటీర్కి పెన్షన్ చేరే విధంగా కూడా ఆయన కృషి చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకి అందించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి మధ్యలో తిరుగుతూ లేకుండా, దళారీ లేకుండా పనిచేసే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మనం చూస్తున్నాం అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక వైపు, ఆయన రెండు కళ్ళను తీసుకుని సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సంక్షేమాన్ని దాదాపు ఆయన అన్ని హామీలు కూడా నెరవేర్చి డ్వాక్రా మహిళలకు రుణాలైతే దాదాపు గత ప్రభుత్వంలో 20,000 కోట్ల పైగా డ్వాక్రా మహిళలకి రుణాలని మాఫీ చేయకుండా ఏ విధంగా గత ప్రభుత్వం విస్మరించిందో, జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000 కోట్లతో పాటు వడ్డీతో కలిపి దాదాపు 29,000 కోట్ల రూపాయలని మాఫీ చేశాడు. ఈ విధంగా అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. రైతులకి రైతు భరోసా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నాడు. డీబీటీ ద్వారా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మలు, అవతాతలు, పేదలకి ఖాతాల్లోకి వేసినటువంటి ఘనత జగన్మోహన్ గారు. అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చారంటే ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం జరిగిందో మనకు తెలుసు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాడు. ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడే కాకుండా 15 లక్షల ఇల్లు కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల పట్టాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ₹1000 ఖర్చు లేకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ పూర్తి హక్కులు కల్పించడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే గత అనేక సంవత్సరాలుగా డీకేటీ పట్టాలు ఇవన్నీ ఉన్నాయో, డాట్ ల్యాండ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకన్నీ కూడా పూర్తి హక్కులు కల్పించి ఎంతో మంది వాళ్ళకి ఎకరాల పొలం కూడా ఏమి చేసుకునే పరిస్థితులు, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా కానీ అమ్ముకోలేనటువంటి పరిస్థితులు, ఏదైనా అప్పులు